కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనం చదువు అనే శీర్షిక కింద రాయబడ్డ కొటేషన్లను చెప్పుకుంటూ వాడి బ్యాక్గ్రౌండ్ను తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మరొక కొటేషన్ చదువుతాను. గురువులు నేర్పేది కొంత, తను నేర్చుకునేది మరెంతో. గురువులు అంటే స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ గురువులే కాకుండా నిజ జీవితంలో గురువులు కూడా అనేక రంగాల్లో గురువులు ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా గురువులే, కొన్ని విషయాల్లో స్నేహితులు కూడా మన గురువులే. అంచేత ఏటే టైంలో ఒక మనిషి గురువు పాత్ర ధరిస్తాడు, శిష్యుడి పాత్ర కూడా ధరిస్తాడు. అంచేత నిత్య జీవితంలో స్కూల్లో, కాలేజీలో వాళ్ళు కొంత చెప్తారు, ఒక పాఠం చెప్తారు. ఆ పాఠానికి అనుబంధంగా ఉన్న ఇంకా ఇతర విషయాలను మనం తెలుసుకోవచ్చు. అవి ఏమి టీచర్లు చెప్తారు. ఇంకా అనుబంధంగా ఉండే సబ్జెక్టులు మీరు చదువుకోండి, మీరు సొంతంగా చదువుకోండి అని చెప్తూ ఉంటారు. అంచేత మన గురువులు కొంత చెప్తారు, మనము మరి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. అంచేత మనం ఏమిటి, ఇప్పుడు ఈ కొటేషన్లు కూడా ఉన్నాయి, మనం మధ్య మధ్య అనుకుంటూ ఉన్నాం. ఈ కొటేషన్లో, ఫలానా కొటేషన్లో ఇంతే చెప్పాను, మరికొంత మీ ఆలోచనకు వదిలేస్తానని కూడా నేను మధ్య మధ్య చెప్తూ వస్తున్నాను. మనం అన్నీ విడమర్చి చెప్పలేం. ఓ మాట చెప్తాం, ఆ మాటను కూడా ఇన్కంప్లీట్గానే చెప్తాం ఒక్కొక్కసారి. ఎందుకు చెప్తాం అంటే అవతలి వాళ్ళు కూడా ఆలోచించాలి, మనమే మొత్తం ఆలోచించి పెట్టకూడదు, మనమే ఆలోచించి అన్ని విషయాలు వాళ్ళకు చెప్పకూడదు. మనం ఒక ప్రశ్నలాగా వేయాలి, జవాబులు వాళ్ళంతటి వాళ్ళు వెతుక్కునేలాగా కూడా మనం కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడవలసి ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా ఈ కొటేషన్ల రచనలో, కొటేషన్ల గురించి మాట్లాడుకోవడంలో. అట్లాగే నిజ జీవితంలో కూడా అకాడమిక్ విద్యార్జన విషయంలో కూడా గురువులో పాఠం చెప్తారు, అనుబంధ పాఠాలు మనం విద్యార్థులం మనమే నేర్చుకోవాల్సి ఉంటుంది, మనమే వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇట్లాగా జీవితంలో ఇతరులు చెప్పేది కొంత ఉంటుంది, మనంతటా మనం ఆ విషయాల గురించి మరింత మనం ఎక్కువ తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఇవాళ అయితే సమాచార విప్లవం మూలంగా ఎంతో సమాచారం మనకు ఒక్క టచ్ దూరంలోనే ఉంది. అంచేత మనకు ఎవరైనా ఒక మాట చెప్తారు, వీళ్ళు పూర్తిగా చెప్పలేదేమిటి అని మనం అనుకోనక్కర్లేదు. ఆ మాటను పట్టుకొని దానికి అనుబంధంగా మనం సొంతంగా మన మెదడుకు పను పెట్టి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. అంచేత ఎప్పుడు కూడా మనం ఎవరి నుంచి అయినా సరే, ఎవరు ఏ పాఠం చెప్పినా కూడా దానికి అనుబంధంగా మనం ఎంతో నేర్చుకోవచ్చు. గురువులు చెప్పేది కొంతే ఉంటుంది, కానీ మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది అని ఈ కొటేషన్ యొక్క అంతరార్థం. మనం మరోసారి మరో కొటేషన్తో మళ్ళీ కలుసుకుందాం.